నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తిన్మార్ మల్లన. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన, సుదర్శన్ అండ్ శ్యామ్తో కలిసి. సో మిత్రులారా, ఒక కీలకమైనటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం. బోర్డు ఒకసారి పెడితే, సో ఈడబ్ల్యూఎస్ కోటా దేశంలో బీసీల కొంప ఎట్లా ముంచుతూ ఉంది, ప్రధానంగా తెలంగాణలో ఎట్లా కొంప ముంచుతూ ఉంది అనేటువంటి వీడియోను మీరు ఇప్పటిదాకా చూడడం జరిగింది. ఆ వీడియో పూర్తి వివరాలని, పూర్తి వీడియో అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అందుబాటులో ఉంది, ఆ లింక్ ద్వారా చూడొచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే, చాలా భయంకరమైనటువంటి విషయాలు ఒక 2-3 ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి మీతో మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మిగతా వార్తల్లోకి వెళ్దాం సోదరులారా. ఈ దేశంలో ప్రధానంగా ఉండేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వీటన్నిట్లలో బీసీల ఈ దేశంలో 52% అని చెప్పబడుతూ ఉన్నాం. సరే, ఇంకా తెలంగాణ లెక్కలైతే ఇంకా బయటికి రాలేదు. మరి అవి వస్తాయా, ఎప్పుడు వస్తాయి, ఏం కథ అనేది ఇంకా తెలియదు. ఆ డెడికేషన్ కమిషన్ వేసారు. కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏం కథ అనేది తెలియదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక బలమైనటువంటి అంశం ఇప్పటి వరకు బయటికి రాకుండా, సర్వే పూర్తయింది, ఇప్పటి వరకు బయటికి రాకుంటుంది. కానీ ఈ లెక్కలు తెలవక ఈ దేశంలో బీసీలు, ప్రధానంగా తెలంగాణలో బీసీలు నష్టపోయినటువంటి విధానాన్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ లెక్కల ఆధారంగా 2018 నుండి 2022 మధ్య ఏవైతే అపాయింట్మెంట్లు జరిగినాయో, ఐఏఎస్, ఐపీఎస్, లైక్ ఇంకా ఏది సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు, దీంట్లో 46.15% జనరల్ కేటగిరీ, ఓపెన్ జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇక రెండో విషయం చూసుకుంటే, రెండోది 29%, 29% ఓబీసీ కేటగిరీ. అంటే ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక మూడో కేటగిరీ చూసుకుంటే 24.5% ఎస్సీ అండ్ ఎస్టీ, ఎస్సీ కేటగిరీ. 23.5% ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్. ఇక ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ కలిసి ఉంటాయి, ఎందుకంటే అది ఎస్సీ అండ్ ఎస్టీ. ఇక్కడ ఈ కేటగిరీలో ఈడ ఉద్యోగాలు పడితే అయిపోయినాయి. ఇక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళ కోటా వాళ్ళకి దక్కింది. ఇక్కడ ఓబీసీల జనాభా దేశవ్యాప్తంగా 52% అనుకుంటున్నారు. అంటే లెక్క 52% ఉన్నటువంటి వాళ్ళకు 29% దొరికినాయి. ఇక్కడ మొత్తం దేశంలో 23% ఉన్నటువంటి ఓసీలకు 46% దొరికింది. అంటే డబుల్ దొరికింది వీళ్ళకు. మైనస్ ఎవరికి అయింది? ఇక్కడ బీసీలకు అయింది. ఈ దేశంలో బీసీలకు ఉద్యోగాల విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి మరింత గుదిబండ లెక్క మార్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రబడి బీసీల అణిచివేతకు కుట్ర పన్నుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కథ ఇది. నా సొంత లెక్క కాదు, డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి డాటా ఆధారంగా 2018 నుంచి 2022 మధ్య 46.15% ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు, 46 అంటే 146 ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి పోయినాయి, పెద్ద కులపోళ్ళకి పోయినాయి. వాళ్ళు ఎంతమంది ఉన్నాయంటే 123. మన తానికి వచ్చేసరికి ఇంకా తక్కువ ఉంటారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 123 మంది ఉన్న వాళ్ళకు 46 ఉద్యోగాలు పోయినాయి. 152 మంది ఉన్నటువంటి వాళ్ళకి 29 దక్కినాయి. ఇగో ఇదే మన బీసీలకు సంబంధించినటువంటి
ఇక్కడ మొత్తం టోటల్ గా నష్టపోయేటోడు అంటే బీసీఏ. మొత్తం బీసీఏ నష్టపోయేది. బీసీ సోదరులారా, బీసీ యువకులారా, ఇంత పెద్ద ఎత్తున కేంద్రంలో రాష్ట్రంలో మన ఉద్యోగాలు కొల్లగొడుతూ మన ప్రజలకు అందకుండా చేస్తున్నటువంటి అన్నాన్ని ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ కోటాని, అందుకోసం ఇప్పుడు ఆ ఇంగ్లీష్ వీడియోని ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్లో మీకు వినిపించినటువంటి వీడియో అదే సోదరులారా. ఆ వీడియోలో క్లియర్గా చెప్పిన ఏ రకంగా మనం దోపిడీ చేస్తూ ఉన్నారు, ఏ కథ, ఏ రకంగా మన పైన జరుగుతూ ఉంది ఇదంతా అనేది క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన సోదరులారా. ఇక్కడ ఉద్యోగాల కాడ కేంద్రంలో ఐఏఎస్లో అదే బాధ, సేమ్ తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేసే కాడికి ఇంతకంటే తక్కువ పాడైంది. ఇంకా దారుణం. ఇంకా చూస్తే ఇగో దీంట్లో neglected by OC rulers in the country. In all categories, OBC representation is lesser than SC/ST representations. The below report is recent OBC Welfare Parliamentary Committee submitted on 8 February 2024 at the Lok Sabha and Rajya Sabha. Lok Sabha, Rajya Sabha ప్రవేశపెట్టిన లెక్క ప్రకారం OBC Welfare Parliamentary Committee submitted on 8/2/2024 at Lok Sabha and Rajya Sabha as per the data of 72 ministries departments on 1/1/2021. Group A total 77,887. OBCs are 14,074. Percentage of OBCs 18.07%. 27% of total 21,029. Short form. చూడుర్రి, వాస్తవానికి ఇక్కడ ఒకసారి లెక్క చూస్తే కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి 72 డిపార్ట్మెంట్లలోంచి లెక్కల్లో తీస్తే ఏ అంటే గ్రూప్ ఏలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి గ్రూప్ ఏ ఉద్యోగాలలో మొత్తం 77,887 ఉద్యోగాలు ఉంటే అందులో ఉన్న ఓబీసీ ఉద్యోగులు ఎంత అంటే 14,000 మంది ఉన్నారు. అంటే దాని పర్సంటేజ్ ఎంత 18.07%. కానీ ఏది మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా భారత పార్లమెంటు ఓబీసీ ప్రజలకు ఇచ్చిన రిజర్వేషన్ 27%. 27%కి ఇంకా దాదాపుగా 9% తక్కువనే ఉన్నారు. ఇంకా 6,955 ఉద్యోగాలు గ్రూప్ ఏలో నష్టపోయినాం. ఇక గ్రూప్ బి విషయానికి వస్తే 1,56,623 ఉద్యోగాలు మొత్తం ఉంటే అందులో 4,42,288 ఉద్యోగాలు రిజర్వేషన్ రూపంలో బీసీలకు రావాలి. కానీ వచ్చింది ఎంత? 42,000 ఉద్యోగాలు రావాల్సి ఉంటే 27,000 ఉద్యోగాలే ఓబీసీలకు వచ్చినాయి. అంటే 14 దాదాపు 15,000 ఉద్యోగాలు బి కేటగిరీలో బీకినాయి మనకి. ఇక్కడ సి కేటగిరీ విషయానికి వస్తే 16,22,439 ఉద్యోగాలు ఇక్కడ ఉంటే అందులో ఓబీసీలకు రావాల్సినవి 4,38,059 ఉద్యోగాలు రావాల్సిండే. కానీ వచ్చినాయి ఎంత? 36,800, 3,68,101, 4,38,059 రావాల్సి ఉంటే 3,68,101 వచ్చినాయి. అంటే 22% వచ్చినాయి 27కు. 69,958 ఉద్యోగాలు మన ఎవడో ఎత్తుకొని పోయిండు. ఇక సఫాయి కర్మచారి కాడ కూడా రాలే. ఇంకా 35,110 ఉద్యోగాలు సఫాయి కర్మచారి ఉంటే అందులో ఓబీసీలకు 6,280 వచ్చినాయి. వాస్తవానికి ఎంత రావాలి? 9,480 రావాలి. 3,200 ఉద్యోగాలు బీసీలో ఎవడో ఎత్తుకొని పోయింది. ఎవడైంది? ఇవే ఈడబ్ల్యూఎస్ కోటాలే. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఏబీసీ గ్రూప్ ఉద్యోగాలలో 18,92,059 ఉద్యోగస్తులు మొత్తం ఉంటే అందులో ఓబీసీలకు రావాల్సినవి ఓబీసీలు ఉన్నది 4,15,799 మంది మాత్రమే ఉన్నారు. అంటే 21% ఉన్నారు. ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ వల్ల నిండా మునిగి ఈ 21 పోయి ఇంకా తగ్గే అవకాశం ఉంది. మీదికేలేందంటే 18,89,000 ఉద్యోగాలలో 5,10,000 ఉద్యోగాలు మనకు వచ్చేది ఉంటే 4,15,000 అంటే 95,000 ఉద్యోగాలు మనవి పట్టబగటీలు ఎత్తుకపోయారు. 95,000 మంది ఉద్యోగాలు బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు పట్టబగటీలు ఎత్తుకపోయారు. ఇవి ఆయా డిపార్ట్మెంట్ల నుంచి సేకరించి మైక్ 6,623 OBCs 27,344 percentage of OBCs 17.46 27% of total 42,288 shortfall 14,944 group C ఆయన రేషన్ కార్డు కావాలంటే మొత్తమే బీకేంద్ర ఇదంతా మొత్తం ఎక్కడికక్కడ కొలాప్స్ అయిపోయినవరా అంటే ఆయన బాధ. ఆయన కార్డు 27% of total 4,38,059 shortfall 69,958 safai karmachari 35,110 total number of ఈ రకంగా మోసం జరుగుతూ ఉంటే ప్రజలారా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెద్ద ఉద్యోగాలు ఎక్కువ మొత్తం బీకినాయి. ఇవే ఐఏఎస్ ఐపీఎస్ లే పాలసీని తయారు చేస్తూ ఉంటాయి. ఈ పాలసీని తయారు చేసే కానీ నీ ఓడలేడు, వడ్డించే కానీ నీ ఓడలేడు, నీకేం దక్కుతుంది అన్నట పీసు. ఇంకా రేషన్ కార్డు కావాలి, పింఛన్ కావాలి, మాకు ఇది కావాలి. 70-80 ఏళ్ళ సంధి ఈ కంట్రోల్ బియ్యం తింటున్నారు. ఇంకా
చిప్ప పట్టుకొని అడుక్కోవాలి. కంట్రోల్ బియ్యం 70-80 ఏళ్ళ సంది ఈ దేశంలో తినుకుంటా కూర్చున్నాం. రేషన్ కార్డు ఎటువాయ మాకు అని సిగ్గుండాలి కదా మనకేమన్నా. తెలంగాణ రాష్ట్రం 2014లో వస్తే ఇవాళ 2024 అయిపోయింది, 25లో పడ్డం. 10 సంవత్సరాల పాటు ఏడాదికి 2 లక్షలు పెట్టుకున్నా 20 లక్షల కోట్లు, అబ్బో 7 లక్షల కోట్లు, దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల సంపద వంచకాడ నువ్వు లొట్టపీస్ కాడు. నువ్వు ఏడున్నావు నువ్వు? 30 లక్షల కోట్ల సంపద, ఇగో నువ్వింత తీసుకో అని పంచకాడు ఉన్నావా నువ్వేనా? అడుక్కునే కాడ రేషన్ కార్డు కావాలి మాకు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఎందుకు ఇవ్వని సంగతి ఏంది? ఇది పింఛన్ కావాలి. అది కాదురా నాయన, ఈ కుప్ప కావాలరా మనకు, ఈ దేశంలో మెజారిటీ ప్రజలమైన మనం అని చెప్తా ఉంటే రేషన్ కార్డు కావాలంటున్నాం. ఇగో అన్న మా వడ్డీరోళ్ళ గురించి మాట్లాడాను. ఆ వడ్డీరోళ్ళు కూడా ఉన్నారు మిత్రం, ఇంట్లో ఈ బీసీలలో వడ్డీరోళ్ళు ఉన్నారు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇంకొక అంశాన్ని కాసేపు ప్రస్తావిద్దాం మిత్రులారా. దీనికి సంబంధించింది ఒక్కసారి ముఖ్యంగా ముస్లిం సోదరులారా, ఇట్లున్న పరిస్థితి. రైట్, ల్యాండ్కి సంబంధించింది గవర్నమెంట్ లెక్కలే, ఇంకా ఏమొద్దు, గవర్నమెంట్ లెక్కలే తీసుకుందాం. రైతు బంధు సోషల్ కేటగిరీ వైజ్ బెనిఫిషరీస్ టోటల్ ఎక్స్టెండ్ వానాకాలం 2022కు సంబంధించి బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు రైతు బంధుకు సంబంధించి అంటే టోటల్ బెనిఫిషరీస్ 65 లక్షల మంది బెనిఫిషరీస్ దీంట్లో ఉన్నారు. ఎంత ల్యాండ్కు 1,48,000,000 ఎకరాలకు 65 లక్షల మంది బెనిఫిషరీస్ ఉన్నారు. టోటల్ అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ లక్షల్లో 7,43,454. ఇక్కడ మీకు క్లియర్గా ఇంకొకటి చూపిస్తాం. ఇది తీసుకో. ఇక్కడ ఇది చూస్తే ఇందులో బెనిఫిషరీస్లో మొత్తం బెనిఫిషరీలో ఏది 65 లక్షల మంది రైతులు రైతు బంధు తీసుకుంటే అందులో బీసీలు ఎంతమంది రైతులు ఉన్నారంటే 34.81%. బీసీల జనాభా ఎంత? 54% ఉన్నటువంటి బీసీలకు 34.81% రైతు బంధు దక్కింది స్కీమ్లో. ఎస్టీలకు ఎంత దక్కింది? 8.24% దక్కింది. వీళ్ళ జనాభా ఎంత పర్సెంటేజ్? 13% అని లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎస్సీలు ఏది వీళ్ళకు 13% దక్కింది, వీళ్ళకు 54% ఏది దక్కాల్సిండే. ఇగో ఇది ఎస్సీలకు 8 కాదు కన్ఫ్యూజన్ ఏదో కొంచెం రాసిండు. ఎస్టీలది ఇది కాదు, ఎస్సీలది ఇది ఎస్టీలకు వచ్చింది, ఎస్టీలది ఎస్సీలకు వచ్చింది. ఎందుకంటే ఇది బెనిఫిషరీస్ దగ్గరనే. ఇక్కడ బెనిఫిషరీస్ ఎంతమంది అంటే 65 లక్షల మంది రైతులు, 34 లక్షల మంది రైతులేమో బీసీలు, 8.24 లక్షల మంది రైతులేమో ఎస్టీలు, 8.54 లక్షల మంది ఏమో ఎస్సీలు ఉన్నారు. ఇక ఇతర రైతులు ఎవరంటే అప్పర్ క్యాస్ట్ రైతులు 13.41% ఉన్నారు. అప్పర్ క్యాస్ట్లో జనాభా ఎంత అంటే 6.98%, వీళ్ళకు 13. ఇక ఇక్కడ రైతు బంధు లక్షల్లో ఎన్ని లక్షల్లో తీసుకున్నారో ఒకసారి చూస్తే, లక్షల ఎకరాలకు తీసుకుంటే బీసీల చేతుల్లో ఎంత భూమి ఉంది? 71.47 లక్షల ఎకరాలు, 71 లక్షల ఎకరాల భూమి బీసీల చేతుల్లో ఉంటే ఎస్టీల చేతుల్లో 19 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఎస్సీల చేతుల్లో 13 లక్షల ఎకరాల మాత్రమే ఉంది, చాలా తక్కువ. ఇక 9% భూమి మాత్రమే ఎస్సీల చేతుల్లో ఉంటే 13% భూమి ఎస్టీల చేతుల్లో ఉంది, బీసీల చేతుల్లో 48% ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూమి ఎక్కడ ఉందా అంటే 44% భూమి అప్పర్ కాస్ట్ దగ్గర, తెలంగాణ దగ్గర 44% భూమి, 30% భూమి ఉంది. అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఎవరు పొందిరా అని అంటే బీసీలకు ఎంతవరకు దొరికిందంటే 3,57,337 లక్షలు ఈ బీసీలకు దొరికాయి దీంట్లో. ఇక్కడ ఎస్టీలకు ఎంత అంటే 96 లక్షలు, 96,000, ఎస్సీలకు 67,000, అదర్స్ అంటే అప్పర్ కాస్ట్ వరకు 2,22,015. అంటే రైతు బంధు పథకం డబ్బులు కూడా
ఎవరు తీసుకుపోతున్నారో ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ బెనిఫిషరీస్ బై సోషల్ కేటగిరీ అండ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్, ఎవరి దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, వాళ్ళు ఎట్లా బెనిఫిషరీస్ ఉన్నారంటే మార్జిన్ అంటే 2 ఎకరాల 47 గుంటలని రాయాలన్నా మరి దాన్ని ఎట్లా రాసిండు కానీ ఇక్కడ లార్జ్ ఎంతమంది, అసలు స్మాల్ తక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ, ఇక్కడ అదర్స్లో కూడా కొంతవరకు ఉన్నారు దాంట్లో టోటల్ బెనిఫిషరీస్లో. ఇక 4 ఎకరా అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలలో 92,000 మంది ఉంటే ఎస్టీలలో 150,000 మంది ఉన్నారు, బీసీలలో 5 లక్షల మంది ఉంటే అప్పర్ క్యాస్ట్లో 3,27,000 మంది 5 ఎకరాల పై చిలుకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ సెమీ మీడియం సంగతి చూస్తే ఏది 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలలో 24,000 మంది ఉన్నారు, ఎస్టీలలో 69,000 మంది ఉన్నారు, బీసీలలో 1,97,000 మంది ఉన్నారు, ఓసీలో మాత్రం 1,80,000 మంది ఉన్నారు. పెరుగుతా ఉన్నారు, భూమి పెరుగుతుంటే వాళ్ళు పెరుగుతారు చూడండి ఒకసారి. ఇగో మీడియం అంటే 25 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళని చూస్తే ఎస్సీలలో 1,873 మంది మాత్రమే ఉంటే, ఎస్టీలలో 7,667 ఉంటే, బీసీలలో 23,000 మంది ఉంటే, అప్పర్ క్యాస్ట్ లో 51,000 మంది ఉన్నారు. ఎక్కువ భూమి రైట్ గా 25 ఎకరాలకు మీద ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలలో కేవలం 56 మంది ఉన్నారు ఈ తెలంగాణలో. చూసుకోరి. ఎస్టీలలో 123 మంది ఉంటే, బీసీలలో 1,015 మంది మాత్రమే 25 ఎకరాల పైన ఉంటే, ఇక ఓసీలలో 4,667 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 25 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు. ఎవరికి పోతే చూసుకోరు పైసలు. పైన ఉన్న పట్టిక ప్రకారం తెలంగాణలో ఉన్న భూ విస్తీర్ణం మొత్తం 148.70 లక్షల ఎకరాలు, అంటే 1,48,00,000 ఎకరాల భూమి తెలంగాణలో భూ విస్తీర్ణం భూమి. ఈ భూమిని జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయం స్పష్టంగా తెలుస్తుంది. జనాభా శాతం ఎంత అంటే బీసీ ప్లస్ మైనారిటీస్, బీసీలు 52% ప్లస్ ఆ బీసీలో ఉన్నటువంటి మైనారిటీస్ 13% అనుకుంటే బీసీల జనాభా 65కు వస్తుంది. అంటే ఉండవలసిన భూమి శాతం ఎంత? 97 లక్షల ఎకరాల భూమి ఈ బీసీ మైనారిటీలకు ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న భూమి ఎంత అంటే 71 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. అంటే -25 లక్షల ఎకరాలు మరియు రైతు బంధు డబ్బులు ఎవరి చేతులకు పోతున్నాయి? 25 లక్షల ఎకరాల భూమి ఇంకా బీసీలో చేతుల్లో ఉండాల్సిందే, ప్లస్ రైతు బంధు 25 లక్షల ఎకరాల రైతు బంధు భూమి బీసీలకు రావాల్సిందే. మరి ఎటుపోయినా 25 లక్షల ఎకరాల భూమి, ఈ రైతు బంధు పైసలు ఎటుపోయినా ఒకసారి చూద్దాం. ఎస్సీలకు 17.5% జనాభా, వాళ్లకు ఉండవలసిన భూమి ఎంత అంటే 26 లక్షల ఎకరాల భూమి ఉండాలి వీళ్ళకు. కానీ ఉన్న భూమి ఎంత? 13 లక్షల ఎకరాల భూమి ఉన్నది. అంటే 13 లక్షల ఎకరాలు ప్లస్ రైతు బంధు డబ్బులు ఎవరి? ఎస్టీలు 10%. వీళ్ళకు ఉండాల్సిన భూమి ఎంత? 15 లక్షల ఎకరాలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న భూమి ఎంత అంటే 19 లక్షల ఎకరాలు ఉంది. ఎందుకు ఎస్టీలకు ఎక్కువ ఉందంటే వీళ్ళు అటవీ ప్రాంతంలో అక్కడిక్కడ ఉంటారు కాబట్టి వాళ్లకు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం కానీ లేకపోతే ప్రత్యేక పట్టాలు కానీ పోడు పట్టాలు కానీ వీళ్ళకి ఎక్కువ చూపిస్తూ ఉంది. ఒక 4 లక్షలు ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, 4 లక్షల ఎకరాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఓసీలకు 7.5% అనుకుంటే వీళ్ళు 11 లక్షల ఎకరాలు ఉండాలి వీళ్ళ దగ్గర. కానీ ఏది ఓసీల దగ్గర 11 లక్షల ఎకరాలు ఉండాల్సి ఉంటే 45 లక్షల ఎకరాలు ఉంది వీళ్ళ దగ్గర. చూసుకో ఎంత ఎక్కువ ఉన్నది. 45 లక్షలు అంటే 33 లక్షల ఎకరాల భూమి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. ఈ 33 లక్షల ఎకరాల భూమి ఎవరిది? బీసీలది ఎస్సీలది. చూసుకోరి లెక్క. ఒకవేళ జనాభా నిష్పత్తి ప్రకారం భూమి ఏది మనం భారత రాజ్యాంగంలో సమాన అవకాశాలు, సమాన న్యాయం, సమాన సంపద ఇవన్నీ చెప్పుకుంటాగా ఇగో ఇట్లా పంచుకుంటూ వస్తే ఇక్కడ దాకిన దెబ్బ. ఈ అసమానతలన్నింటికీ ముఖ్య కారణం ఉద్యోగాలు రాక, కుల వృత్తులు నిలవక భూమి అమ్మాల్సిన పరిస్థితులు ఈ సమాజం కల్పిస్తుంది. మొత్తం 148 లక్షల ఎకరాల్లో 54% అనగా 80 లక్షల ఎకరాలు బీసీల వద్ద ఉండాలి. కానీ 71 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. మనం మన గురించి ఆలోచించుకోకపోతే ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్ వల్ల మన పిల్లలకు ఉద్యోగాలు రావు. ఆ ఉన్న 70 లక్షల ఎకరాలు కాస్త 20 లక్షల ఎకరాలకు మారిపోతుంది. ఇంట్లో పోరానికి ఉద్యోగం వస్తే, నౌకరు వస్తే భూమి అమ్మాల్సిన పనే లేకుండే. మరి ఈ భూమి ఇట్లనే ఉద్యోగాలు రాకుండా, ఈ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంది? ఈడబ్ల్యూఎస్ ఇటువంటి కథ. ముస్లింల దగ్గర ఎంత భూమి ఉందో రైతు బీమాలో తెలిసిపోయింది. 1% అంటే కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,48,00,000 ఎకరాల్లో ముస్లింల దగ్గర ఉన్నది 1% భూమే, 1% ఓన్లీ. మైనారిటీస్ని తీసేస్తే 1%, 1% మైనారిటీస్ని తీసేస్తే 7 నుంచి 8% పాపులేషన్ ఉన్న ఓసీల దగ్గర 20% ల్యాండ్ హోల్డింగ్ అయి ఉన్నది. మరి 30% భూములు ఉన్నాయి. సుమారుగా ఇది వారి జనాభా మీద నుండి చూస్తే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ.
చూసుకో ముస్లిం సోదరులారా, ఈ దేశం, ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్న భూమి పర్సంటేజ్ ఎంత అంటే 1%. 1%. ఇక మూడో అబ్జర్వేషన్ చూస్తే 65% ఉన్న బీసీల ఇంక్లూడింగ్ మైనార్టీస్ దగ్గర 48% ల్యాండ్, 29% రిజర్వేషన్ మరియు 16% ఎమ్మెల్యేలు మరియు 10% మంత్రులు. అదే 7 నుంచి 8% ఉన్న ఓసీల దగ్గర, బీసీల 65% ఉన్న బీసీలు ప్లస్ మైనార్టీ సోదరులు కలిస్తే వీళ్ళ దగ్గర ఎంత ఉందా అంటే ల్యాండ్ ఎంత ఉంది? 48% ల్యాండ్ ఉంది. రిజర్వేషన్ ఎంత ఉంది వీళ్ళ దగ్గర? 29% రిజర్వేషన్ ఉంది. 16 ఎంతమంది ఎమ్మెల్యేలు? 65% ఉన్న వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 16 మంది ఎమ్మెల్యేలు. 16 మంది ఎమ్మెల్యేలు. మంత్రులు ఎంతమంది ఉన్నారంటే 10% ఉన్నారు. 10% మంత్రులు. 65% ఉన్న వాళ్ళకి 10% మంత్రులు వచ్చినాయి. అదే 7 నుంచి 8% ఉన్న ఓసీల దగ్గర 60% ఎమ్మెల్యేలు ఉన్నారు. 60% ఎమ్మెల్యేలు, 70% మంత్రులు, 30% భూములు మరియు 10% రిజర్వేషన్. ఈ లెక్కలకు ఏమైనా అర్థం ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదంతా మా రీసెర్చ్ టీమును పెట్టి చేయిస్తా ఉన్న సోదరులారా. గింత అన్యాయమా? రైతు బీమాను చూడ్రి. రైతు బీమా కాడ ఇగో క్లియర్ వస్తుంది. రైతు బీమా మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన పథకం. రైతు చనిపోయినా కూడా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చే పథకం. దీంట్లో నమోదు చేసుకున్న రైతుల వివరాలు ఒకసారి చూస్తే 12.67% ఎస్సీలు నమోదు చేసుకున్నారు. ఎస్టీలు 13.85%, బీసీలు 53.76%, మైనార్టీలు 1.03%, ఓసీలు 18%. ఈ లెక్కలు అవే. ఇందులో ఒక్క గుంట రైతు నుండి 100 ఎకరాల గడిల దొరలు కూడా ఉన్నారు. సుమారు 13% ఉన్న మైనార్టీలు 1% భూమి మాత్రమే కలిగి ఉన్నారనేది పైన ఉన్న పట్టిక ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే కులగణన అనేది అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలాంటి విషయాలు బయటికి వస్తాయని కొందరు కుట్రపూరితంగా కులాల గణనను అడ్డుకోవాలని చూశారు. మైనార్టీలు బీసీల్లో అంతర్భాగం. వారి తరఫున నిలబడాల్సినటువంటి బాధ్యత మైనార్టీ మేరే ముస్లిం భాइयों बहनों हम सब ओबीसी है. आपका पास जमीन नहीं है, आपका पास एमएलए नहीं है, आपका पास पावर नहीं है, आपका पास पैसा नहीं है, आपका पास 13% रहना चाहिए. वो सब 1% है. अब 1% है. हमारा जमीन, हमारा पैसा, हमारा पावर सबका सब चोरी हो रहे. ఇక్కడ ఈ లెక్కలు ఇవి గవర్నమెంట్ లెక్కలే, తీన్మార్మల లెక్కలు కాదు, లేకపోతే మా టీం ఏదో చేసింది కాదు. రైతు బీమా ఎక్కువ ఓబీసీలకు దొరుకుతా ఉంది. ఎందుకు దొరుకుతుంది? చచ్చిపోయిన స్కీము. అప్పులు చేసి చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో ఓబీసీలకు 51% అమలైతా ఉంది. ఇక్కడ చచ్చిపోయిన రైతులు ఎవరు ఎక్కువ అంటే ఓబీసీలు. ఎందుకు అవుతా ఉన్నారంటే వాళ్ళ ఇళ్లలో ఉద్యోగాలు లేక భూములు అమ్ముకొని అప్పులు అయిపోయి చచ్చిపోతారు. ఇక్కడ మాత్రమే ఒక్కసారి బీసీలకు చచ్చిపోయే స్కీమ్ కాడ మాత్రమే బీసీలకు 51% దొరుకుతా ఉంది. ఇలా చచ్చిపోయే కాడ కూడా లేదు పాపం ఎస్సీలకు. ఎందుకంటే కనీసం ఎస్సీల కాడ చచ్చిపోదామన్నా రావిగా ఆ భూమి కూడా లేదు కదా పాపం. ఆ భూమి అని ఉంటే అదన్నీ వస్తుండే రైతు భరోసా. ముస్లిం సోదరులారా 1% మీ దగ్గర మీకు భూమి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,48,00,000 ఎకరాల భూములు ఉంటే 1%, 13% ఉన్నటువంటి మీకు 1%. అది ఓన్లీ ఓబీసీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకే చెప్తా ఉన్నా. 1% భూమా? ఇది ఎట్లా న్యాయం బై? భూమి లేదు మన కాడ, అధికారం లేదు మన కాడ, పైసా లేదు మన కాడ, స్కీము లేదు మన కాడ, రేషన్ కార్డు కావాలని అడుగుతున్నాం మనం ఇప్పుడు. ఇది జరుగుతున్నటువంటి మోసం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి సోదరులారా ఈ ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా షేర్ చేయాల్సిందిగా దయచేసి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే సోదరులారా ఇది ఇంకా ఊకే బతకడానికి రాలే, గుర్తుపెట్టుకోరు. ఈ మన వాళ్ళ కోసం, మన జాతుల కోసం మనం ఏదో ఒకటి చేయకపోతే ఏమీ లాభం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినటువంటి ప్రజలారా. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ఈ దినపత్రికలలో ఈ లెక్కలు రావు మన దగ్గరికి. ఈ లెక్కలు చెప్పేటోడే ఉన్నాడు. ఎందుకంటే మన పత్రికలు లేవు కదా బీసీలకు, మన పత్రికలు లేవు, మన మీడియా లేదు, మన గురించి చెప్పేటోడు లేడు. మనం ఉన్నది కేవలం యువసేనలు శివసేనలు కట్టుకొని వాళ్ళ ఇంట తిరగడానికి. ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో బడే దామోదర్ మృతి. మావోయిస్టు తెలంగాణ
సెక్రటరీ మరణించారని ప్రకటించిన పార్టీ 30 ఏండ్లుగా అజ్ఞాతంలో గడిపిన నేత. ఎన్కౌంటర్లో ఆయనతో పాటు 18 మంది మృతి. దామోదర్పై 50 లక్షల రివార్డు ఉంది. 70కి పైగా కేసులున్నాయి. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి ఆయన గ్రామం. రైట్. దామోదర్ తెలంగాణ సెక్రటరీగా ఉన్నాడు మావోయిస్టు పార్టీకి. ఆయన చనిపోయిందని చెప్పి ఆ పార్టీ ప్రకటించింది. ఆయనతో పాటు 18 మంది ఏమైనా ఉన్నాయా అంటే అది మావోయిస్ట్ పార్టీ అది రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసిండ్రు వాళ్ళు. బటన్ ఇదే కదా. రైట్. బీజాపూర్ జిల్లాలో ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుజారి కెంకేర్ గ్రామంలో జనవరి 16న నిరాయుధ గ్రామస్తులపై ప్రభుత్వం మారణకాండ మరియు క్షిపణి దాడికి వ్యతిరేకంగా నిరసన. కామ్రేడ్ దామోదర్ ఎస్సీఎం హంగి మావోయిస్టులు మరి ఇతర కామ్రేడ్లకు లాంగ్ లీవ్ అట. ఇటీవల రాష్ట్రంలోని మరియు కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం మరియు భద్రతా దళాలు బీజాపూర్ జిల్లాలోని పుజారి కంకేర్ ప్రాంతంలో ఆపరేషన్ పేరుతో క్రూరమైన మరియు అమానవీయ అణచివేత ప్రచారాన్ని ప్రారంభించాయి. పెట్టుబడిదారి రాజ్యాధికారం ఆదేశానుసారం బస్తర్ సహజ వనరులను దోచుకోవడం మరియు వారి భూములు మరియు అడవుల నుంచి గిరిజనులను నిర్మూలించడం ఈ ప్రచారం యొక్క నిజమైన లక్ష్యం. ఈ ఆపరేషన్లో మా సంస్థ 18 మంది వీర సహచరులను కోల్పోయింది. ఈ వీరులు తమ చివరి శ్వాస వరకు పెట్టుబడిదారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా కామ్రేడ్ బడే చోకారావు దామోదర్ దాదా ధైర్య సాహసాలను ప్రదర్శించి పోరాడుతూ అమరుడయ్యారు. అతని మరణం సంస్థ కోలుకోలేని నష్టాన్ని కలిగించింది. అయితే అతని విప్లవాత్మక వారసత్వం వేలాది మంది కొత్త సహచరులకు స్ఫూర్తినిస్తుంది. మా ప్రతీకార చర్యలో పోరాస్ ప్రజలు భారీ నష్టాలను చవిచూశారు. ఇందులో వారి 5 మంది వ్యక్తులు మరణించారు మరియు అనేక డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. పోరాస్ తన వైఫల్యాన్ని దాచడానికి అమాయక గ్రామస్తులను హింసించాడు. చాలామంది అమాయక గ్రామస్తులను అడవుల నుండి బలవంతంగా లాగి కొట్టారు. నక్సలైట్లుగా ప్రకటించి పలువురు గ్రామస్తులను కూడా పొరేసాలు తమ వెంట తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఇది దామోదర్ గురించి రిలీజ్ చేసింది. తమ వైఫల్యాన్ని దాచుకునేందుకు మోటార్ సైకిల్ ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు. ఈ ఆపరేషన్లో దంతెవాడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కమలోషన్ కశ్యప్ మరియు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ నేతృత్వంలో 5,000 మందికి పైగా హిందుత్వ ఫాసిస్టు సైనికులు అత్యాధునిక ఆయుధాలతో మా సహచరులను వ్యతిరేకంగా వచ్చారు. కానీ మా విప్లవ శక్తులు వాటికి గట్టి సమాధానం ఇచ్చాయి. సహజ వనరులను దోచుకోవడానికి గిరిజనులపై ప్రభుత్వం యుద్ధం చేస్తున్న బస్తర్ ఇప్పుడు దేశంలో అత్యంత సైనికీకరణ ప్రాంతంగా మారింది. ఈ నక్సల్స్ నిర్మూలన ప్రచారం కింద గిరిజన సంఘాలు ఎక్కువగా టార్గెట్ అవుతున్నాయి. జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై ఈ అమానవీయ దురాఘాతాలను బహిర్గతం చేయాలని మేము అభ్యుదయ మేధావులం, పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు మరియు ప్రజా సంఘాల అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం ఇది. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం అని చెప్పి చిరకాలం విప్లవ శుభాకాంక్షలతో సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ మావోయిస్టు పార్టీ వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. గంగానది ఏరియా కార్యదర్శి దామోదర్ చనిపోయింది అనేది ఇందులో ఉన్నటువంటి సారాంశం. సో మరి దామోదర్ది ములుగు జిల్లా కాల్వపల్లి ఇదే కదండి నీది. ఒక నిమిషం. మన వాళ్ళు అంటే పోలీసులు మొత్తం ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తూ మొత్తం అట్లా వెళ్ళి చేస్తున్నారు అనమాట. అచ్చా. ఈ భద్రతా దళాలు ప్రతి చోట కూడా గాలిస్తున్నారు ఎక్కడికక్కడ. ఏ చిన్న అవకాశం కూడా లేకుండా వాళ్ళు అది భద్రతా దళాలు కొనసాగిస్తున్నటువంటిది. మొత్తానికి మావోయిస్టు పార్టీకి చాలా పెద్ద దెబ్బ పడుతుంది. దామోదర్ పైన 50 లక్షల రివార్డు, 70కి పైగా కేసులున్నాయి. స్వస్థలం ములుగు జిల్లా కాలువపల్లి గ్రామం. సో దామోదర్ యాక్చువల్గా నేను ఒకప్పుడు దామోదర్ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉండే ఒకానొక సందర్భంలో, కానీ అది మిస్ అయిపోయింది. ఎప్పుడో ఇక పేరు ఎందుకులే కానీ ఆయనను ఇంటర్వ్యూ చేసేటువంటి అవకాశం వచ్చిండే. కానీ కాకపోతే ఏంటంటే భారత ప్రభుత్వ చట్టాలు వాటిని అనుసరించి వాటి జోలికి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో పోలేకపోవడం జరిగింది. అది చేయలేకపోయినా రైట్గా. అంటే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే మల్లన్న ఇంటర్వ్యూ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటే సరే నేను ఆలోచించి చెప్తాను. ఆ తర్వాత కొద్దిగా వెనకడు చేయడం జరిగింది నేనే. ఇక ఆ బ్యాటరీలు వస్తే ఈవీలు అగ్వకే. సోడియం అయాను, మాగ్నీషియం కథోడట. బ్యాటరీల కోసం ముమ్మర ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయట. తగ్గనున్న ఉత్పత్తి ఖర్చులు. ప్రస్తుతం ఈవీ బ్యాటరీలో ఖరీదైన లిథియం వాడకం. మన దేశంలో పరిమితంగా లభిస్తున్న లిథియం, దాని ప్లేస్లో తక్కువ ఖర్చుతో సోడియం వాడే ప్రయత్నాలు. సోడియం బ్యాటరీలతో సేఫ్టీ, స్టోరేజ్ ఎక్కువే. పావు గంటలో ఫుల్ ఛార్జింగ్ అయ్యే సిస్టమ్ రెడీ. యూనివర్సల్ ర్యాపిడ్ ఛార్జింగ్ సిస్టమ్ను తెచ్చిన క్లీన్ ఎలక్ట్రిక్ సంస్థనట. ఇక ఎలక్ట్రిక్ కార్లు వచ్చినాయి ఇప్పుడంతా దాదాపుగా. ఎలక్ట్రిక్ కార్ల లెక్క మామూలుగా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య 2017-18 నుంచి క్రమంగా పెరుగుకుంటూ వస్తూ ఉంది.
సో ప్రతి ఒక్క ఏరియాలో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తూ ఉన్నాయి. అవి సైలెంట్ స్టార్ట్ అయినాయా లేదా అనేది కూడా తెలియదు. ఏమన్నా తట్టుకున్న అవతలోడు యువతలోడు వచ్చి తాకితేనే సౌండ్ వచ్చి చెప్పలేం కానీ. సో ఇట్లా ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య పెరిగిపోయింది. దీనివల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయండి. ఒక ఇంధనం ఏదైతే ఉందో, ఇంధనం పెట్రోల్, డీజిల్ అటువంటి వాటిపైన వనరులకు కొంత విముక్తి దొరికేటువంటి అవకాశం ఉంది ఈ రవాణా రంగానికి. సో పెట్రోల్ కార్లు, డీజిల్ కార్ల ప్లేస్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు కూడా వచ్చేసినాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. బైకుల నుంచి బస్సుల వరకు ఈవీలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. కాలుష్యం లేకపోవడం, పెట్రోల్, డీజిల్ ఖర్చులు లేకపోవడం వంటి కారణాలతో జనం వీటికే మొగ్గు చూపుతున్నారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీటి సంఖ్య ఒకసారి చూస్తే మనం ఏది మన పెట్రోల్ కార్లకు సంబంధించినటువంటి మాతా శిశు ఆరోగ్యం రవాణా 184 వస్తుందా? 184 అని కొడితే వచ్చేస్తుంది. వస్తుంది. ఏది మరి కీప్యాడ్ వచ్చేసింది 84. ఓకే, రైట్. ఆ 177 వచ్చింది. ఇంకొంచెం పైకి వెళ్ళాలి. 184 కదా. సౌర విద్యుత్ డైరెక్ట్ కొట్టుకుంటే కొట్టేస్తాడా? అంతే. ఎంత రావాలి? 184. మరి 89 పోతావు అంటే సపోర్ట్ చేస్తలేవు అంటే ఇక్కడ అట్లా కనిపిస్తుంది కానీ ఇద్దరు ఐసా నైతిక్ రాజీ ఐసా నైతిక్తే భయ్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్ల పంపిణీ ఇక్కడ వేరే కనిపిస్తుంది. 184 ఇంకోటి 83. ఇది నెక్స్ట్ ఇదే రోడ్లకు సంబంధించింది. అది రహదారి సాంద్రతలు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వము ఓపెన్ డాక్యుమెంట్ లెక్కలు ఇచ్చింది కానీ దీన్ని ప్రచారం చేయదు ప్రభుత్వం. ప్రజలు తెలుసుకోవాలి. అట్లా చేసి పెడుతుంది. మీరు తీసుకుంటే దొరుకుతుంది అన్న. ఇదే మొత్తం లెక్కలు ఉంటాయి దీంట్లో. ఇంట్లో ఉండాలి ఉంటే ప్రైవేట్ సర్వీస్ వెహికల్ రిజిస్టర్డ్. ఇగో ఈ రిక్షాస్ అంటే ఎలక్ట్రిక్ ఏది ఉంటాయిగా ఆటోలు, ఎలక్ట్రిక్ ఆటోలు 244 ఉన్నాయి. గూడ్స్ క్యారియర్స్ మ్యాక్స్ ఎన్నో చూసినాం అన్నాము. మహిళా సంఘాలకి ఇది ఇచ్చారు. ఎయిర్ ట్రాఫిక్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్, సాంకేతిక మౌలు. ఇందులో తెలంగాణలో ఏముందో ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. ఈ లెక్కలు చూసుకుంటే ఈ లెక్కలలో నువ్వు ఎక్కడున్నావు ఒకసారి నీకు లెక్కలు అర్థమవుతుంది. సరే తర్వాత చూద్దాం లేదా ఈ లెక్కలు రైట్గా. ఫార్ములా ఈ రేస్తో వచ్చిన లాభం ఎంత? ఫార్ములా ఈ రేస్ కేసులో గ్రీన్కో అనుబంధ సంస్థ ఎస్నెక్స్ట్ జెన్ ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. గ్రీన్కో ఎస్నెక్స్ట్ జెన్ ఎండి చలమలశెట్టి అనిల్ కుమార్ను శనివారం విచారించిందట. సో ఈయనను పట్టుకుంటే ఈయనను ఏది ఫినిక్స్ శ్రీధర్ను ఇద్దరిని పట్టుకుంటే కేటీ రామారావు మొత్తం బండారం బయటకు వస్తుంది. పైసలు ఎందుకు ఇచ్చారు, 41 కోట్లు ఎందుకు ఇచ్చారని అడిగిందట. అంటే మా కాడ ఎక్కువండి ఏడబెట్టుకున్న తెలవకిచ్చేసామని చెప్పి వాళ్ళు చెప్పారట. రైట్గా 3500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ హైదరాబాద్లోని మీర్ఖాన్పేటలో ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ ఒప్పందం చేసుకుందట. ఇక్కడ 3500 కోట్ల పెట్టుబడి. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ. సెమీకండక్టర్ ఇండస్ట్రీలు పెట్టేందుకు పలు కంపెనీలు రెడీ. పరిశీలన కోసం ఈ ఏడాది చివరిలో రాష్ట్రానికి రాక ఎన్ఎస్ఐఏ ప్రతినిధులతో చర్చించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తాం. సింగపూర్ మంత్రి గ్రేసు మూసీ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో కలిసి పనిచేసేందుకు ఓకే అంటూ ఒక వార్తను చూస్తున్నాం. 3500 కోట్ల పెట్టుబడులు సింగపూర్ కంపెనీ నుంచి హైదరాబాద్ రానున్నట్టుగా వార్త. అర్హులందరికీ రేషన్ కార్డులు. గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు తీసుకుంటామని చెప్పేసి మంత్రి పొంగులేటి, తుమ్మల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు. పంచాయతీలకు పంపింది తుది జాబితా కాదు. పేర్లు రానోళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హత ఉన్న వ్యక్తికి
చివరి వ్యక్తి వరకు అందిస్తాం. ఇక మహిళల బ్యాంక్ ఖాతాలోనే ఆత్మీయ భరోసా సాయం ఈ నెల 26 నుంచి 4 స్కీమ్స్ అమలు చేస్తామని వెల్లడి. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని చివరి లబ్ధిదారు వరకు అందిస్తామని ప్రకటించింది. ఇందులో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు ఉత్తమ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా ఆందోళన అంతా ఏంటంటే ఇంకెన్ని రోజులు తినిపిస్తారు ఈ రేషన్ కార్డుల బియ్యం. రేషన్ కార్డులపై ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు ఇవే. కులగణన సర్వే ఆధారంగా వచ్చిన దరఖాస్తులు 6,68,309. మీ సేవ ఈపీడీఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తులు 12 లక్షలు. మొత్తం అప్లికేషన్లు 18,76,204. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు 12 లక్షల పైనే ఉన్నాయట. కంట్రోల్ బియ్యం కంట్రోల్ దాదాపు 30 లక్షలు 30 లక్షలు కంట్రోల్ బియ్యం. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివిపిస్తూ ఉంటారు చూడు, అంటే వాళ్ళ స్తోమత ఎక్కువన్నట్టే దాన్ని గుర్తించాలి మనం. కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో లాల్ బహదూర్ సదన్ ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారుపై రాళ్లు విసిరిన వీడియోను ఆప్ రిలీజ్ చేసిందట. కార్ల మీద రాళ్లు విసురుతా ఉన్నారట. అంటే ప్రతిసారి ఇంకో మెయిన్ ఆపోజిషన్ బీజేపీ ఉన్నప్పుడల్లా ఇదంతా జరుగుతుంటుంది. బీజేపీ టార్గెట్ ఇది. ఎంత బీసీ ప్రజలారా, బీజేపీ మన కొంపలు ఎట్లా ముంచింది, బీజేపీ మన జీవితాలను ఎట్లా నాశనం చేసింది అనేది క్లియర్గా నేను మళ్ళొక వీడియోలో మీకు వివరిస్తాను. ఇంగ్లీష్ వర్షన్ కాదు, తెలుగు వర్షన్లో కూడా వీడియోలను రెడీ చేస్తా. మా ఇద్దరికి చెప్తే వాళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరు. గత కొంతకాలంగా వాళ్ళు బిజీ ఉన్నారు. ఇటు సుదర్శన్ గారు, అటు శ్యామ్ గారు, వాళ్ళు మార్నింగ్ న్యూస్ చదివి మళ్ళీ అవతల పడతారు. ఇక ఈ సమాజంలో మనం ఏం చేస్తా ఉన్నాం, ఎంత కంటెంట్ ఉత్పత్తి చేస్తున్నాం అనేటువంటి లెక్కలు ఇప్పుడు వాళ్ళకి అర్థమైతే లేవు. ఇంకా 4 రోజులు అయినాక అర్థమైతే వాళ్ళకు. ఉగాది నుంచి గద్దర్ అవార్డులు, ఉగాది పండుగ నుంచి గద్దర్ అవార్డులు అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకు సంబంధించి కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాటు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. గద్దర్ అవార్డులు ప్రధానంగా నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులు వస్తూ ఉన్నాయి. ఈ గద్దర్ అవార్డులు అనేటి సినిమా రంగంలో నంది అవార్డుల ప్లేస్లో తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్కు ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారంగా దీన్ని భావించవచ్చు. ఆయనకి ఇచ్చిన గౌరవం అది. ఇక రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక గ్రామాల్లో జరగాలి. కులగణన లిస్టు ప్రకారం కార్డులు ఇచ్చుడేంది అని చెప్పేసి హరీష్ రావు అంటుడు. ప్రజాపాలన, మీ సేవ పరిపాలన ఒకటి కూడా కేసీఆర్ ఫోటో తోటి కార్డే లేదు. అప్పుడు ఒక రేషన్ కార్డు కూడా లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోనే ఉన్నది ఇప్పుడు ఆ పాతది. ప్రజాపాలన, మీ సేవ దరఖాస్తులను పరిశీలించాలి. గతంలోని రూల్స్ను సవరించకుండా ఇస్తే పేదలు నష్టపోతారని వ్యాఖ్య. రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక. రేషన్ కార్డు బీసీలకు రేషన్ కార్డు కావాలని ఓసీ ఆయనే కొట్లాడతాడు. రేషన్ కార్డు మేము ఇస్తామని ఓసీ ఆయనే చెప్తా ఉంటాడు. బీసీలకు రిజర్వేషన్ కావాలని కవిత గారు కొట్లాడుతుంటారు. ఎంత అద్భుతమైన విషయం ఇది. బీసీలకు కనీసం బీసీల పోరాటం కూడా బీసీలను చేసుకొని ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మన ఏది కిలాషాపురం సర్దార్ సర్వాయి పాపన్న ఏలినటువంటి కోట కిలాషాపురం నుంచి బీసీలము సైకిల్ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాము. సైకిల్ దొక్కుకుంటా గ్రామానికి తిరగాలని పోతా ఉన్నాం. ఎవరైనా మిత్రులు రావాల్సి ఉంటే ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ కిలాషాపురం కాడికి రండి. జనగామ పక్క పాయింట్ ఉంటుంది కిలాషాపురం కోట. ఆ కోట నుంచి ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. అలాగే ఫిబ్రవరి 2 తారీఖున వరంగల్లో ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ, బీసీల రాజకీయ యుద్ధ పేరు జరగబోతా ఉంది. దానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం సోదరులారా. ఆ కార్యక్రమానికి సంబంధించి నేను 2-3 రోజులు వరంగల్లో ఉండబోతా ఉన్నాను. ఇక ఈ పోరాటం చూడండి. సైబర్ మోసాలపై రోజుకు 3,000కు పైగా కాల్స్, 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు లూటి. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న సైబర్ క్రైమ్స్. 63 మంది పోలీసులతో కాల్ సెంటర్ ఆపరేషన్. 63 మంది పోలీసులతోటి కాల్ సెంటర్ ఆపరేషన్. విషయం ఏంటంటే వాడు పోలీసుల రూపంలోనే కనిపించి ఎత్తుకపోతుండు. అవును, అలా డ్రెస్ చేసుకుంటారట. తర్వాత ఇది కూడా ఏది కోర్టు సెటప్. హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫిర్యాదుల వెలువ. శుక్రవారం ఒక్కరోజే 3,900 కాల్స్ వచ్చినాయట. అంటే ఒక్కరోజే 3,900 మందిని మోసం చేసిరంటే దాదాపుగా సైబర్ క్రైమ్స్ ఆ సైబర్ ఏది నేరాలు చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నట్టు? ఒక్క రోజులో 3,900 మంది ఉన్నట్టు. కాదు 3,900 మంది అంటే 3,900 మంది 63 మంది నియంత్రిస్తారా? అట్లయితే కష్టమవుతుంది. గడిచిన 21 నెలల్లో సుమారు 5 లక్షల కాల్స్, 391 కోట్లు ఫ్రీజు. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తేనే డబ్బు సేఫ్ అట. అయినా కానీ వస్తలేవు. గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే 24 గంటల లోపల ఈ ఫిర్యాదు మీ డబ్బు పోయిన 24 గంటల్లో 1930కు ఫిర్యాదు చేస్తే చాలు, మళ్ళీ పైసలు వాపసు వస్తాయి. 24 గంటల లోపలనే చేయాలి. దాటితే కథం. గోల్డెన్ అవర్ అంటారు. ఇంకా ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అనమాట. అందరి ముందు
బ్యాంకులో ఆత్మహత్య చేసుకుంటుంట రైతు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన. మార్టిగేజ్ లోన్ చెల్లించాలని బ్యాంకు సిబ్బంది వేధింపులు. బ్యాంకులోనే పురుగుల మందు తాగిన జాదవ్. చూసుకో ఇక మీకేరికి ఇంకే బీసీ వాళ్ళు ఇట్టే తాగి ఇట్లా చచ్చిపోతాడు. భూములు అమ్ముకోవాలి, కుదబెట్టాలి, అప్పు కట్టమంటే చచ్చిపోవాలి. ఈయన కొడుకు ఉద్యోగం ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఈ ఉద్యోగం ఎటు పోయిందంటే ఈ డబ్బులు వేస్తాడు ఎత్తుకొని పోయిండు. అన్నకు కరెంట్ షాక్ పెట్టి చంపినాడు. తమ్ముడి ఘాతకం మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇక ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య. చెరువులో దూకి బలవన్మరణం. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. జైస్వాల్కు పిలుపు, సిరాజ్పై వేటు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇండియా వన్డే టీం నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు. వచ్చే నెల 19 నుంచి జరిగే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ పేసర్ సిరాజ్పై వేటు వేసిన సెలెక్టర్లు మహమ్మద్ షమీతో పాటు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకున్నారట. మొన్న ఆస్ట్రేలియాలో యశస్వి జైస్వాల్ ఒక మ్యాచ్లో ఆడినట్టు మంచిగా, మిగతా మ్యాచ్ల్లో పోయింది. సో సిరాజు అంతో ఇంతో పర్ఫార్మెన్స్ ఉన్నది. కాకపోతే మరి సిరాజును పక్కకు పెట్టినటువంటి పరిస్థితి చూడాలి. అంతా నడుస్తుంటాయి. ఇది వెలుగు దినపత్రిక. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మహా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరణ. త్రిబుల్-ఆర్ ఆవల 5 కిలోమీటర్ల దాకానట. వామ్ము. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్లలోనే అథారిటీ. విస్తరణతో 13,000 చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశం. హెచ్ఎండిఏలోకి కొత్తగా మరో 4 జిల్లాలు, 32 మండలాలు, 11 జిల్లాలు, 106 మండలాలు, 43 అర్బన్ స్థానిక సంస్థలకు చేరిక. ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కార్. ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్ త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం. పరిధి విస్తరణతో అభివృద్ధికి ఊపు. నగర శివారు ప్రాంతం భూములకు ఇప్పటికే పెరిగిన డిమాండ్. మా గ్రామానికి కరెక్ట్గా కిలోమీటర్ యువతల హెచ్ఎండిఏ పరిధి అయిపోతుంది అంతే ఇప్పటిదాకా. ఇప్పుడు అటు వస్తుంది. ఒకసారి దీన్ని చూస్తే రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్ను కూడా దాటి ముందుకు వెళ్ళనుంది. హైదరాబాద్తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో త్రిబుల్-ఆర్కు అవతల 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. తద్వారా ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధి ఏకంగా 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. సుమారు 5-6 వేల చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెరగనుండడంతో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న 10 జిల్లాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుండడం మరింత అభివృద్ధికి బాటలు వేయనుంది. త్వరలో హెచ్ఎండిఏ బోర్డులో రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి విస్తరణ. అయితే ఇక హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా ఏ మండలాలు వస్తున్నాయనేది చూస్తే హైదరాబాదు 16 మండలాలు, రంగారెడ్డిలో 27 మండలాలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో హైదరాబాద్లో కొత్తగా అయిందే అది ఆల్రెడీ కొత్తగా వచ్చేటి. సంగారెడ్డిలో 11, యాదాద్రి భువనగిరి జిల్లాలో 10, నల్గొండలో 6, మెదక్లో 6, సిద్దిపేట 6, వికారాబాద్ 5, మహబూబ్ నగర్ 3, నాగర్ కర్నూలు జిల్లాలోని ఒక మండలాలు ఈ పరిధిలోకి వస్తా ఉన్నాయి కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని పెరుగుతాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఈ మిగతా జిల్లాలు పక్క జిల్లాలు ఉంటాయి, ఆ జిల్లాలే పెరుగుతాయి. ఇప్పుడు కొత్తగా నట్నే హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే మండలాలు ఇన్ని మండలాలు. ఓకే 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 ఎన్ని మండలాలు అవుతున్నాయి దీంతో? 16, 100 మండలాల దాకా వస్తున్నాయి. ఇక 4th సిటీలో ఏఐ డేటా సెంటర్ 100 మెగావాట్ల సామర్థ్యంతో ముచ్చర్లలో ఏర్పాటు. 3,500 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎస్టీ టెలిమీడియా సిద్ధమైంది. ఇక సింగపూర్లో సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఫ్యూచర్ సిటీ మూసీ ప్రాజెక్టుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ఆ దేశ వాణిజ్య మంత్రి గ్రేస్పు హైయిన్ అంట. సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టండి. పారిశ్రామికవేత్తల భేటీలో దుద్దిల్ల శ్రీధర్ బాబు. అర్హులకు ఇల్లు కార్డులు 21 నుంచి దరఖాస్తులు. ప్రజాపాలనవి పరిగణలోకి, ఆందోళన వద్దు. కులగణన ఆధారంగా చేసింది, తుది జాబితా కాదు. ఇల్లు కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ ఘాట్ ఇలానా నిర్వహణపై ఏపీ మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేసిండు. గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడంపై అసహనం. 11,000 కోట్లు నిన్న మొన్న ఇచ్చారు కదా స్టీల్ ప్లాంట్. 1,000 కోట్లు ఇచ్చి ఎన్టీఆర్ సమాధిని బాగు చేసి 11,440 కోట్లు. నిర్వహణపై ఏపీ మంత్రి లోకేష్ అసంతృప్తి. యాక్చువల్గా 18 తారీఖు జనవరి 18 తారీఖు ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఆ రోజు ఆయన చనిపోవడం, మేనం శ్యామ్ పుట్టడం 2 ఒకే రోజు జరిగినాయి. నిన్న శ్యామ్ బర్త్డే కదా.
వర్ధంతి సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుని నివాళులు, తరలి వచ్చిన కుటుంబ సభ్యులు, అభిమానులు, నేతలు. ఇక బ్యాంకులోనే రైతు బలవన్ మరణం. 5 ఎకరాలు తాకట్టు పెట్టి 3.5 లక్షల రుణం తీసుకున్నాడు. దిగుబడి లేక ఓ వాయిదా జాప్యమైంది. చాలా చెల్లించాలంటూ వేధింపులు చేసిందట. మేనేజర్తో మాట్లాడి వచ్చాక పురుగుల మందు తాగిన రైతు. కాసేపటికి కుప్పకూలిన మృతి చెందిండు. ఇక ఆదిలాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ మేనేజర్ పైన ఏది కేసు పెట్టాలి. ఆయన కారణంగా చనిపోయాడు కాబట్టి బ్యాంక్ మేనేజర్ సిబ్బంది పైన కేసు పెట్టాలి. అమ్మ ఒకడొకడు 1000 కోట్లు ముంచిపోతా ఉంటే వాని పట్టించు, కనీసం వాని పట్కరారీడికి ఒక్క కిస్తి కట్టకపోతే ఈ రైతును వేధిస్తే ఈయన చచ్చిపోయా పురుగుల మందు తాగి. ఆ బ్యాంక్ మేనేజర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కదా. మార్టిగేజ్ చేసుకోవాలని చెప్పి చచ్చిపోయాడు పాపం. ఒక్క కిస్తి కట్ట. మేనేజర్తో మాట్లాడి వచ్చాక పురుగు మందు తాగిన రైతు, కాసేపటి కుప్పగూలి మృతి. ఆదిలాబాద్ ఐసిఐసిఐలో ఘటన. బ్యాంకు ఎదుట బాధిత రైతు కుటుంబం, ప్రజల ఆందోళన. రుణమాఫీకి బ్యాంక్ అంగీకారం చేసిందట. మృతుడి కుటుంబానికి ఉద్యోగం అంట. చచ్చిపోయిన తర్వాత ఫస్ట్ ఆ బ్యాంక్ మేనేజర్ మీద హత్యా నేరం కేసు పెట్టాలి. బీఆర్ఎస్ కు 41 కోట్లు ఎందుకు ఇచ్చారు? ప్రమోటర్గా ఛాన్స్ వస్తుందని తెలిసే సంస్థను నెలకొల్పారా? క్రీడలతో సంబంధం లేని మీరు ఎందుకు ఈ రంగంలోకి దిగారు? కేటీఆర్ఏ ఆహ్వానించారా? మధ్యలోనే ఎందుకు వైదొలిగారు? ఫార్ములా ఈ కేసులో నెక్స్ట్ జెన్ ఎండీ అనిల్కు ఏసీబీ ప్రశ్నలు. నష్టం వల్లే తప్పుకున్నామన్న అనిల్ 3.5 గంటల విచారణ, మరోసారి పిలుస్తామన్న అవినీతి నిరోధక సంస్థ అంటూ ఈ అనిల్ను ఆ శ్రీధర్ని ఇద్దరిని పట్టుకుంటే కేటీఆర్ ఎడమ భుజం కుడి భుజం 2 బయటకు వస్తాయి. అంతా తేలిపోతుంది లెక్క. రేవంత్ ఫార్ములా ఏమిటో? ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా బుక్కారని ప్రభుత్వ వర్గాలు చెప్తుండగా అసలు అవినీతే జరిగినప్పుడు కేసు ఎక్కడ ఉంది అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వం ఎంత బలంగా తన వాదన వినిపిస్తున్నదో కేటీఆర్ కూడా అంతే బలంగా తన వాదన వినిపిస్తున్నారు. దీంతో అసలు ఇందులో కేసు ఉందా? ఉంటే కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఇబ్బందుల పాలు చేసింది. నాడు తనను వేధించినందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందున ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్న అభిప్రాయం బలంగా వ్యాపించింది. ఇలాంటి కేసుల్లో నిందితులు వెంటనే హైకోర్టుకు వెళ్లి బెయిల్ కోరే అవకాశం లేకుండా శుక్రవారం నాడు అరెస్టు చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైనప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని భావించారు. సెలవులు ముగిశాయి. కేటీఆర్ ఈడీ విచారణకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఎప్పుడైనా కేటీఆర్ను అరెస్టు చేయవచ్చని ప్రచారం జరుగుతూ ఉంది. అసలు కేటీఆర్ను ఇప్పుడు అరెస్టు చేసే ఛాన్స్ ఉందా? ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. చేస్తారా చేయరా? ఒకవేళ అరెస్టు చేస్తారా చేయరా అనేది దాని పరిస్థితిని బట్టి చూడొచ్చు. కానీ ఇప్పుడు కేటీ రామారావు తిరుగుతున్న లెక్క చూసి, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే అరెస్టు ఇప్పట్లో ఉండకపోవచ్చేమో అట్లా కనిపిస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలు ఏమైనా అడ్డుకుంటున్నాయా అనేటువంటి ఒక చర్చనైతే బలంగా ఉంది. కేటీఆర్ విషయంలో సీఎం రేవంత్ మనసులో ఏముందో తెలియడం లేదు. ఆయన గుమ్మనంగా ఉంటున్నారు. మంత్రులు మాత్రం జైలుకు వెళ్ళడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని అడపాదడప ప్రకటనలు చేస్తున్నారు. దీంతో మొత్తం వ్యవహారం ఇదిగో పులి అంటే అదిగో తోకన్నట్టుగా తయారైంది. కేటీఆర్పై ఏసీబీ అధికారులు కేసు కట్టి నెల అయిపోయినా తదుపరి చర్య లేకపోవడంతో అసలు కేసులో బలం ఉందా అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతాయి. ఫార్ములా ఈ కంపెనీ లభించిన సొమ్ము తిరిగి తనకు వేరే రూపంలో అందినట్టు ఆధారాలు లేనప్పుడు అవినీతి కేసు ఎక్కడదని కేటీఆర్ దబాయిస్తున్నారు. అయితే ప్రభుత్వ వాదన మరో విధంగా ఉంది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామిగా నెక్స్ట్ జెన్ కంపెనీని ఎంపిక చేయడంలో కూడా అవకతవకలు జరిగాయని, కేవలం 2 లక్షల ఈక్విటీతో ప్రారంభించిన కంపెనీ ఒక్క సీజన్లో 200 కోట్లు చెల్లించగలదని ఎలా నిర్ణయించారు? నెక్స్ట్ జెన్ కంపెనీ భాగస్వాములు అందరూ కేటీఆర్కు వ్యక్తిగతంగా సన్నిహితులు అని, వారిని కాపాడడానికి త్రైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండగానే ద్వైపాక్షిక ఒప్పందానికి తెర మీదకు తెచ్చారని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. కేటీఆర్ తప్పు చేశారని నిరూపించడానికి బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు చెప్తున్నారు. త్రైపాక్షిక ఒప్పందం గడువు ముగియక ముందే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా నెక్స్ట్ కంపెనీకి భారీ ఉపశమనం కలిగించడం తప్పిదమే. ఈ కంపెనీ బదులు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడం కూడా నేరమే. అయితే ఈ 2 సందర్భాల్లో కేటీఆర్కు ప్రత్యక్ష సంబంధం ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. కేటీఆరే చెప్తా ఉన్నాడు, నేనే ఇచ్చినా, నేనే సంతకాలు పెట్టినా అని. 37 రోజులు కాకపోతే 370 రోజులు పెట్టుకోర్రి అంటున్నాడు. మనమే ఇప్పుడు ఎందుకు పెడతలేరు అనేది అదో క్వశ్చన్. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ ఏమైనా లేని సానుభూతి క్రియేట్ అవుతుంది అయింది. తమన్ నీ మాటలు హృదయాన్ని తాకాయి. మెగాస్టార్ చిరంజీవి. రాజ్యాంగ నిర్లక్ష్యం చేస్తుండ్రు, అట్టడుగు వర్గాలను అణచివేస్తుండ్రు, 1000 ఏండ్ల ఆలోచనల
ప్రతిరూపం రాజ్యాంగం. ప్రైవేట్ సెక్టార్లో దళితులకు ప్రాధాన్యం దక్కట్లే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ భారత రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ పాట్నాలో సంవిధాన సురక్ష సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. అట్టడుగు వర్గాలను అణచివేస్తున్నాయన్నారు. రాజ్యాంగం అంటే కేవలం బుక్ కాదు, కొన్ని వేల ఏండ్ల ఆలోచన ప్రతిరూపమని పేర్కొన్నారు. భారతదేశ ఆత్మ రాజ్యాంగంలోనే ఉంటుందని, రాజ్యాంగంతోనే ఓబీసీ దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్లో దళితులకు ప్రాతినిధ్యం లేదని, ఎన్డీఏ సర్కారు ప్రజల సొమ్మును అదానికి అప్పగిస్తుందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో మోదీ సర్కార్ ప్రజలను లూటీ చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిజమైన స్వాతంత్రం వ్యాఖ్యలు దేశ రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఈ దేశంలో దళితులు, మైనార్టీలు, సామాజికంగా అణగారిన ప్రజలు 90% ఉన్నారని, కానీ వారు వ్యవస్థలో భాగం కాదన్నారు. అందుకే మేము కులగణను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన అనేది ఓబీసీలు, దళితులు భాగస్వామ్యం పరిపాలనలో ఇతర రంగాల్లో ఎంత మేర ఉంటుందో అని తెలుసుకునేందుకు సహాయపడుతుందని చెప్పారు. కులగణన లక్ష్యం వివిధ కులాల గణన గురించి మాత్రమే కాదని రాహుల్ గాంధీ గారు క్లియర్గా కులగణన గురించి చెప్తా ఉన్నారు. నేను ఈ వీడియోలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించిన. స్టార్టింగ్ 45%, then they will get an equal reservation percentage of category. అంటే అంశం ఇప్పటి వరకు బయటికి రాకుండా benefit by equal reservation percentage of 49%, and then OBCs can claim only 1% of reservation percentage irrespective of their population due to the cap of 50% reservation. That is the reason Rahul Gandhi ji strongly argue for the removal of the 50% reservation cap. The communities who benefit by removing the 50% cap on reservation are OBCs only. The next case, EWS reservations. In the earlier Indira రాహుల్ గాంధీ గారు ఎందుకు పదే పదే చెప్తా ఉన్నాడో, ఈ కోటాను ఏది ఈ క్యాప్ను ఎత్తేయాలి, కులగణన చేయాలని ఎందుకు చెప్తా ఉన్నాడో, రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి ఆలోచనను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నేను మా నాయకులకు కూడా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎవరికి ఐఎన్పిఆర్ శాఖ మార్చిలుగా ఉన్నాడు కదా, ఆయనకు చెప్తా ఉన్నా. ఇక్కడ క్లియర్గా మనమేమో ఇది ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రకటనలన్నీ ఇప్పుడు ఇస్తా ఉన్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఆ తర్వాత ఈ పత్రికలు అదొకటి ఇదొకటి ఇస్తా ఉన్నాము. సొమ్మేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పత్రికలకు ఇస్తా ఉంది. ప్రకటనల రూపంలో వాళ్ళకు ఇక ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈడైనా పత్రికలలో వస్తే చూడరు. ఏ పేపర్లన్నా మెయిన్ పేపర్లలో అసలు యాక్చువల్గా ప్రతిపక్ష నాయకుడు అక్కడ పార్లమెంట్లో ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన వార్త ఎందుకు వస్తలేదు అనేట్టు ఒక మాట ఎందుకు వస్తలేదు, అట్లా కనీసం దాని గురించి ఎందుకు పట్టి. ఇప్పుడు ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఏం చేసిరో వస్తుంది, కానీ రాహుల్ గాంధీ వార్త మాత్రం రాదు. రాహుల్ గాంధీ గారి వార్తలు మాత్రం రావు. మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజీలు రాదు. వస్తే ఒట్టిగా ఎందుకు వస్తాయి అవి? ఎన్ని ఉంది భరత్? ఎంత దారుణం అంటే ఇగది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆయన మాట్లాడుతున్నటువంటి బీసీ నినాదము, ఓబీసీ రిజర్వేషన్ల గురించి మా టీం తయారు చేసినటువంటి 18 పేజీల రిపోర్ట్ ఇది. 18 పేజీల రిపోర్ట్లో the Telangana government providing income to various newspapers like Velugu, Eenadu, Sakshi, Andhrajyoti. The earlier TRS, present BRS got to maintained monopoly in issuing advertisements to mainly to Namaste Telangana newspaper. After a year of struggle, the Congress government formed on December 7th, 2023, we provided details of various newspapers and their front page coverages. India is a country with more than 80% population of SC, ST, BC and minorities. Through the effort of Baba Saheb Ambedkar, SC, ST are recovered up to same extent. But backward classes occupied with nearly 52% of population. They were neglected through the decades socially, politically and economically. Finally, someone recognized the need of an hour
for backward classes. We are always thankful for Rahul Gandhi for his efforts for backward classes. But the so-called forward caste people institutionalized strongly in various fields. Among them, journalism, important one. Even though this newspaper benefit from the gout, they are reluctant to cover Rahul Gandhi news to front page. The great Bharat Jodo Yatra inspired people aspiration all over India among backward classes. Bharat Jodo has a key role in 2023 Telangana Assembly elections. The whole backward class people of Telangana want to walk behind the Rahul Gandhi sir. For further movements, we are highly disappointed with the attitude of newspapers towards Rahul Gandhi sir and backward classes people. We are requesting here to address this issue. Editorial bias low, news coverage often prioritized topic and events related to urban elites and dominant caste, while sidelines issues relevant to BC, SC, ST communities. Stories highlighting social injustice, caste-based discriminations or struggle for political representation of marginalized communities often receive minimum or no coverage. Domination of రీజనల్ మీడియాలో మన మీడియా లేదు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నెత్తినోరు మొత్తుకొని ఓబీసీలకు కులగణన అనేటువంటి మాట ఎంత చెప్పినా అసలు పట్టించుకున్నాడు లేడు. ఇగో ఈనాడు పేపర్లో క్వార్టర్లో 2023 డిసెంబర్ 7 నుంచి 2024 డిసెంబర్ 7 వరకు జరిగినటువంటి ఒక్కొక్క ఈనాడు పేపర్లో దేని గురించి ఎంత వార్త వచ్చింది, ఏ టాపిక్లు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, Q1లో ఎంత, Q2 ఎంత, Q3, Q4 ఎంత అని. ఈనాడులో రాహుల్ గాంధీ గారి వార్తలు, ఆయన ఆలోచనలు కవర్ అయినటువంటి రోజులను ఈ గ్రీన్ మార్కున్న కాడ చూడొచ్చు. జనవరి 10 తారీఖు రోజు ఒక్కరోజు ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఫిబ్రవరి 9 తారీఖు రోజు ఈనాడులో 1, మార్చిలో 7 తారీఖు, ఆ తర్వాత 24 తారీఖు వచ్చింది. ఏప్రిల్లో 1, 4 మరియు 8 తారీఖు వచ్చింది. మేలో 1 తారీఖు వచ్చింది. ఏది ఈ అడ్వర్టైజ్మెంట్లు కాక. జూన్లో 2, 5, 25 ఏది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఎక్స్క్లూడింగ్ యాడ్స్ ఇవి. ఈనాడు పత్రికలో రాహుల్ గాంధీ గారికి ఈ 1 ఇయర్లో కవర్ అయినటువంటి కవరేజ్ను చూస్తే గట్టిగా 20 లేవు. 365 రోజులలో 20 రోజులు లేవు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 కరెక్ట్గా 20 365 రోజులలో ఈనాడు పేపర్లో 20 సార్లు మాత్రమే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఫ్రంట్ పేజీలో కొద్ది పర్సెంటేజ్లో వచ్చి, అది కూడా ఎంత పర్సెంటేజ్ అనేది లెక్క ఉంది. మొత్తం పేపర్ను 100% తీసుకున్నప్పుడు అందులో ఎంత పర్సెంటేజ్ కవర్ అయింది అనేది ఈనాడు పేపర్లో ఇది. సాక్షిలో Q1, Q2లో ఇగో ఏమేమి టాపిక్స్ కవర్ చేసింది, రాహుల్ గాంధీ గారు ఏమేమి టాపిక్స్ మాట్లాడింది అనేది చూస్తే ఇగో సాక్షిలో జనవరి, మార్చి, ఫిబ్రవరిలో మొత్తమే లేదు. ఏప్రిల్, మే, జూను, జూలై, ఆగస్టు, నవంబర్, సెప్టెంబర్లో లేదు, అక్టోబర్లో లేదు. వీళ్ళకి యాడ్స్ ఇచ్చినాం. ఇక నమస్తే తెలంగాణలో అంటే మనం ఈ వాళ్ళు గతంలో చేసిన అరాచకానికి పత్రిక అనుకుంటలేడు. ఇందులో కవర్ అయినా పెద్దగా లెక్కలు లేవు, కానీ దాన్ని కూడా లెక్క ఉంది. ఇక ఆంధ్రజ్యోతికి మనం ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్, ఎంత కథ, ఫ్రంట్ పేజీలో రాహుల్ గాంధీ గారు ఇగో ఆయనకు వచ్చిన 1, 2, 3, 4, 5, 6, 7 ఈ ఏడాదిలో. దానికి ఇగో న్యూస్ పేపర్లు కూడా అన్ని సేకరించి ఏ దాంట్లో ఎంత కవర్ అయిందని చెప్పి ఒక 2 నెలలు కూర్చొని రీసెర్చ్ చేస్తే ఈ లెక్కలన్నీ బయటపడ్డాయి. నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మీరు మంత్రి గారు ఉన్నారు, INPR శాఖ మంత్రి గారు ఉన్నారు, ఈ పత్రికలకు లక్షల కోట్ల రూపాయల మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తా ఉన్నాం. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఆలోచన ఇక్కడ తెలంగాణ ప్రజలకు చేర్పించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతా ఉంది, నాకు సమాధానం కావాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఫ్రంట్ పేజీలో ఉంటుంది, రాహుల్ గాంధీ గారి ఫోటో ఫ్రంట్ పేజీకి రాదా, ఆయన ఆలోచన ఫ్రంట్ పేజీకి రాదా? రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడినటువంటి మాట ఇవాళ పేపర్లో ఉందా? ఏమన్నా ఏ పేపర్ లేదు, ఫస్ట్ పేజీలో. వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి దేనికోసం? మీరు ప్రచారం పొందడానిక? రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు చేరాల్సినటువంటి ఆలోచన ఎందుకు అడ్డుకట్టబడతా ఉంది? దీన్ని అడ్డుకోవడంలో మీ ఆంతర్యం ఏంటి నాకు చెప్పండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచనను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ INPR డిపార్ట్మెంట్ నుంచి పత్రికలకు యాడ్స్ ఇస్తున్నాం కదా, సొమ్ము మీదే కదా, ఏది సొమ్ము మనదే కదా, ప్రజలదే కదా.
ప్రజల సొమ్ముతో ప్రజానాయకుని ఆలోచన ప్రజల దగ్గరికి చేరకపోతే ఎవరు మింగతందుకు దేనికోసం ఈ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్స్ నాకు చెప్పండి. కేసీఆర్ ఇట్లా ఇచ్చిండు అప్పుడు టీవీ ఛానళ్లలో కూడా రాదు రాహుల్ గాంధీ గారి ఆలోచన. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇచ్చిండ్రా? కేసీఆర్ ఫోటో లేకుండా ఫ్రంట్ పేజ్ ఉండేదా ఎప్పుడన్నా? మరి బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్ కావాలి, దేశంలో కులగణన జరగాలి, 50% క్యాప్ ఎత్తేయాలి, వీళ్ళకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎందుకు ఫ్రంట్ పేజ్ కాలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో? మామూలు లీడర్ కూడా కాదు కదా, అక్కడ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు ఆయన పార్లమెంట్ లో. ఏంది మీ ఇంటెన్షన్ ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న పత్రికల్లో ఆయన ఆలోచన లేకపోతే ఇగో ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళకి ఇచ్చినాం, ఇన్ని లెక్కలు ఇచ్చినాం, ఇగో ఏవి ఆలోచన లేవి. ఇంత పెద్ద ఫుల్ పే ఆయన ఏం చెప్తా ఉన్నాడు? యాడ్స్ మాత్రమే వస్తున్నాయి, వార్తలు మాత్రం వస్తలేవు. ఆంధ్రజ్యోతిలో ఎందుకు కవర్ చేస్తలేను? దేనికోసం మరి? ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఒక నాయకుడి ఆలోచన, ఆయన ఏమన్నా దేశద్రోహమైన కార్యక్రమాలు మాట్లాడుతుండా? ఆయన మాట్లాడుతున్న మాటలేంటి? ఆయన చెప్తున్నదేంది? ఆయన ఈ దేశంలో అసమానతలు పోవడానికి రాహుల్ గాంధీ గారు ఒక విస్తృతమైనటువంటి ఐడియాలజీని ఈ ప్రపంచం ముందు, ఈ దేశం ముందు ఉంచితే ఆ ఐడియాలజీని మనం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకుపోవడానికి మనకు అవకాశం ఉండి చేస్తలేం కదా. మనం ప్రతిపక్షంలో రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని లేకుండే కదా. ఇవాళ కూడా ఓబీసీలు ఎస్సీలు ఏకం కావాలని చెప్తుండే ఆయన, దాంతో సాధికారత. ఆయన ఆలోచన ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. ఆ మహానాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేసేటువంటి సత్తా నీ కాడ లేదు, లేకపోతే రాజీనామా చేయి. పనికి రాకుండా ఎందుకు కూర్చోనాడా? ఆ భూమి ఈ భూమి అనుకుంటా. మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఫ్రంట్ పేజీలో వచ్చినన్ని సార్లు కూడా రాలే రాహుల్ గాంధీ గారి ఆలోచన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఎందుకు ఫ్రంట్ పేజీలో వేస్తే పేపర్లు అంటే ఐఎన్పిఆర్ మినిస్టర్ ఆయనే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలన్నా, అందుకే ఫ్రంట్ పేజీలో వస్తుంది. నా ప్లేస్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారిది వేయండి అని ఎప్పుడని చెప్పిండు ఆయన? యాడ్స్ ఇస్తున్నాం కదా. ఇగో ఈ రకంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన. మీరు ఇక్కడ ఏమేం చేస్తుర్రో, ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఆలోచనను ప్రజల దగ్గరికి చేరకుండా మీరు ఎన్నెన్ని కుట్రలు చేస్తూ ఉన్నారో వీటన్నిటిని గమనిస్తూ ఉన్నాం. నేను గమనిస్తూ ఉన్నా, మా టీం గమనిస్తూ ఉంది, నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఇంకేం ఎవిడెన్స్ చేయాలా? మొత్తం రీసెర్చ్ చేసి పెడితే దీనికోసం అహోరాత్రులు కష్టపడి మా టీము ఈ లెక్కలన్నీ తయారు చేసి 18 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఇగో ఎక్కడెక్కడ ఏ రోజు ఏం జరిగింది అనేది మొత్తం రాసుకుంటూ వచ్చినాం. క్లియర్గా ఉన్నది, రాసుకుంటూ రావడం కాదు, పేపర్లు కూడా మొత్తం అన్ని. కాంగ్రెస్ పార్టీని కూడా ఈ పేదలకు భూములు పంచిన పార్టీ, పేదలకు ఇండ్లు ఇచ్చిన పార్టీ, పేదలకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ, పేదలకు అన్నం పెట్టిన పార్టీ, పేదలకు అధికారాన్ని పంచిన పార్టీ. ఆ పార్టీకి ఉన్నటువంటి అత్యంత గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఐడియాలజీ ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు విస్తరిస్తలేదు? కాదు, ఉన్న వార్తలు రాస్తుంది ఏమైంది? మీరు అధికారాన్ని అనుభవించి అవతలిపోతారు, పార్టీ ఉంటుంది కదా. మీరు ఇంకొక చోట అధికారం ఉందంటే అటు వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఉన్న పార్టీ ఎటు పోవాలి? ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఇప్పుడు ఊర్లలోకి పోతే ఇందిరమ్మ అంటే ఇప్పటికి గుర్తుపడతారు ఊర్లలో. ఇల్లు వాళ్ళకి అంతే. राहुल गांधी साहब, इसका ऊपर नज़र डालना पड़ेगी. इन लोग पूरा आपका आइडियालॉजी को तोड़ने के लिए इधर कार्रवाई शुरू किया. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు చేత కాకపోతే రిజైన్ చేయండి. మీకున్న ధ్యాస భూముల మీద, మీకున్న ధ్యాస వేరే దాని మీద ఉంటే పోయి దందాలు చేసుకోండి. రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని ప్రజల వరకు చేర్చడంలో మీరు విఫలమయ్యారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా చెప్తా ఉన్నా, మీరు విఫలమయ్యారు. అగో ఆ నాయకుడు ఎంత రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అట్టడుగు వర్గాలను అణచివేస్తున్నారు. ఆయన మాట్లాడుతుంది దేశంలో ఉన్నటువంటి 90% ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాల ఆలోచన ఆయన మాట్లాడుతూ ఉంటే ఏం పత్రికలలో ఏమొస్తూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది? రైట్గా సరే, అది తర్వాత మాట్లాడదాంలే. మారణ హోమం అవసరమా? మావోల ఏరివేత పరిష్కారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయన్నా వద్దా? ఒక ప్రజలను అడుగుదాం.
పరిష్కారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయాలన్నా వద్దా? ఒక మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా? విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు రాజీనామా వద్దనుకునే వాళ్ళు ఇక్కడ. ప్రభుత్వాలను కూల్చడానికి కుట్రలు జరుగుతూ ఉంటాయి. సీక్రెట్గా ఓటర్లలో పోయి ఎక్కడెక్కడలోనో కలుస్తూ ఉంటారు. ఏంది డ్రామా? ఈడ పార్టీని మీ అవసరాల కోసం వాడుకోవడానికా? మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా? TV9 NTV అన్ని ఛానల్లో కూడా అవే. మనం ఉంటే అడుగురా. ఇక్కడ వానికే ఉంటాయి యాడ్స్. యాడ్స్ తీసుకునే కాడ వాళ్ళే ఫస్ట్, యాడ్స్ తీసుకునే కాడ మళ్ళీ వాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకి తప్ప ఇంకోనికి ఇచ్చే పరిస్థితి ఉండదు. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు రాజీనామా వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేస్తాం. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు రాజీనామా. ఇది ఇట్లా ఉంటే రఘుపోయిండు తొలి వెలుగు. శ్యామ్, ఈ కెమెరా తీసుకొని ఆడ ఏది ఎక్కడ అది భూములు కబ్జా పెట్టిరని ఆరోపణలు వస్తావని తెల్లాపూర్ పక్కగా ఆడ తీసుకొని పో. నేను నిన్ననే చెప్పినా కదా, మొన్న చెప్పినా కదా. ఇక్కడ క్లియర్గా అక్కడనేమో భూములు బింగిండన్న ఆరోపణ, ఇక్కడనేమో రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇది చేయరు. మరి దేనికోసం? మీరు సంపాదించుకొని తింతందుకా? మీ ఆస్తులు కూడా పెట్టుకోవడానికా? భౌతిక శరీరంలో కనిపించేటువంటి రూపమే ఉంటుందా నీ అంతర్గతంగా లోపల? నేను చెప్పలేదా? నేనే వచ్చి రిపోర్ట్ ఇచ్చి, అయ్యా రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఇక్కడ దక్కలేదు అనే రిపోర్ట్ ఇచ్చొచ్చిందా లేదా మీకు? ఇచ్చొచ్చిన తర్వాత 10 రోజులు కూడా వరుసగా చూసిన, 10 రోజులు వరుసగా చూస్తే కూడా ఒక్క వార్త రాహుల్ గాంధీ గారిది రాదే. ఫస్ట్ పేజ్ ఎందుకు రా వార్తలు? రైట్. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా అంటే 82% మంది, 182% మంది విఫలమయ్యాడు, రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విఫలమయ్యాడు, రాజీనామా చేయాలని 182% మంది చెప్తా ఉన్నారు. రైట్. ఇక మారణ హోమం అవసరమా? మావోల ఏరివేత పరిష్కారమా? మావోలు బలగాల మధ్య బడుగు బలహీన వర్గాల బిడ్డలే బలి. ఆపరేషన్ కగార్కు అంతేది. సైడ్ ట్రాక్ పట్టిన కేంద్రం టార్గెట్ కార్పొరేట్ శక్తుల కోసమైనా సమస్య మూలాన్ని మర్చిపోతుండ్రు. ఒక్క ఏడాదిలోనే 270కి పైగా మావోయిస్టులు మృతి. 15 రోజుల్లో 34 మంది మావోలు మృతి చెందిరు. ఈ వార్త అత్యంత కీలకమైనటువంటి వార్త, బాగా అబ్జర్వ్ చేయండి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆపరేషన్ కగారు పేరుతో మారణ హోమం సృష్టిస్తుంది. 2026 నాటికి మావోయిస్టు పార్టీని దేశంలో అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దేశంలో 2020 నాటికి ఒక్క రైతు ఆత్మహత్య లేని దేశంగా మారుద్దాం, ఒక్క ఆకలి సావు లేని దేశంగా మారుద్దాం, నిరుద్యోగం లేని దేశంగా మారుద్దాం అన్న టార్గెట్ కాదు, మావోయిస్టులు లేని దేశంగా మారుద్దాం. ఇది వీళ్ళ టార్గెట్.
మావోయిస్టు పార్టీని దేశంలో అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ ఆపరేషన్ను చేపట్టింది. అందులో భాగంగానే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒడిశా బార్డర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అంటే మావోయిస్టుల ప్రభావ ప్రాంతాల్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. నిత్యం తుపాకీ చప్పుళ్ళు, మందుపాత్ర పేలులతో అడవి ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. పచ్చటి అడవిలో వెచ్చటి నెత్తుడి సెలయేలు పారుతున్నాయి. అయితే దాదాపు ఏడాదిన్నర కాలంగా సాగుతున్న ఈ మారణ హోమంలో బలయ్యేది మాత్రం బడుగు బలహీన వర్గాల బిడ్డలేనని చెప్పాలి. కార్పొరేట్ శక్తుల కన్సర్న్లో ఆపరేషన్ కగార్ జరుగుతోందని ఇప్పటికే కేంద్రంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం కేంద్ర భుజంపై తుపాకీ పెట్టి మావోయిస్టులను బలి తీసుకుంటున్నాయని చెప్పాలి. కారణం ఏదైనప్పటికీ మావోయిస్టులు సిద్ధాంతం కోసం పోరాడుతుంటే బలగాల్లో పనిచేసే బడుగు బలహీన వర్గాల బిడ్డలు పొట్టకూటి కోసం ఈ ఉద్యోగాలను ఎంచుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటుంటారు. అయితే మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరుగుతున్న మారణహోమంలో ఇటు మావోల్లో అటు జవాన్లలో నేల కొరుగుతున్నది బడుగు బలహీన వర్గాల బిడ్డలు కావడం బాధాకరం అని చెప్పాలి. ఇక్కడ గద్దర్ది ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. నీకు నాకు తేడా లేదయో ఓ పోలీస్ అన్న, పోరు తప్ప దారి లేదయో ఓ పోలీస్ అన్న అనేటువంటి గద్దర్ సాంగ్ను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అటు ఈ కానిస్టేబుల్ ఈ ఉద్యోగాలు చేసేదంతా ఈ బలహీన వర్గాల పిల్లలే, మావోయిస్టుల పిల్లలు. మీరు ఒక్కసారి గమనిస్తే ఇక్కడ జరిగినటువంటి నక్సలైట్ ఉద్యమం ఏదైతే ఉందో అప్పుడు ఈ నక్సలైట్ ఉద్యమంలో చేరిన వాళ్ళ లెక్కలు చూడరు ఒకసారి. ఈ బీసీల నుంచి అంతో ఇంతో గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకొని, బీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి చదువుకొని ఈ ఇంజనీరింగ్ అయ్యి, ఎంబీబీఎస్ అయ్యి పట్టాలు పొందినటువంటి వీళ్ళు ఉన్నారు కదా, బీసీలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆడనో ఇన్నో అంటే గొప్ప స్థాయిలో చదువుకొని ఇక ఉద్యోగాలు అందుకునే టైంకి శ్రీకాకుళం కొండల్లో సీమలు పుట్టాయి నేస్తమా రావానంగానే వీళ్ళంతా అటుపోయారు. యూనివర్సిటీల నుంచి రిక్రూట్మెంట్ జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలంతా పోయి నక్సల్బరీ ఉద్యమంలో చేరారు. తుపాకులు పడితే ఆఖరికి దరిద్రం ఏంటంటే ఈ తుపాకులు పట్టినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల గుంపు కూడా మళ్ళా వాళ్ళే నాయకులు ఎవరు కూడా ఇప్పుడు నక్సలేట్లలో కానీ మావోయిస్టులలో కానీ ఆఖరికి మావోయిస్టు పార్టీలో కూడా అగ్రవర్ణాల నాయకులే పెత్తనం ఉంటారు. బరాబర్ అది లెక్క. ఇక్కడ ఢిల్లీలో కూడా వాళ్ళే, ఈ తెలంగాణలో కూడా వాళ్ళే, ఎక్కడ ఎర్రజెండా పార్టీలకు అధ్యక్షులుగా ఉండేది కూడా వాళ్ళే. సీతారాం ఏచూరి అంతా ఈ సెక్షనే. ఇక ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ చదువుకొని వీళ్ళు రేపో ఎల్లుండో ఈ సమాజానికి వర్గాలకు అక్కడికి వస్తారన్న టైంకి పోయి మావోయిస్టు నక్సలైట్ పార్టీలో చేరంగానే ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలో కాదు కదా కొడుక, మీరు ఇక్కడ తప్పించుకుంటారా? వస్తున్నాం అడవి, కానీ అడవిలో వీళ్ళు తుపాకులు పట్టుకొని ముందు తుటా కాల్చేసి వీళ్ళని. ఇటు వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి అక్కర్రాలే, పోయి ఆ నక్సలైట్ పోరాటంలో ఆయనతో నెరవేరైనా బయటికి రాలే. ఈ కాల్ చేసిన ఎవరు అంటే మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఎవరు ఈ కానిస్టేబుల్ ఇందులో ఈ యూనివర్సిటీ స్థాయి దాకా అంటే అప్పుడు పోలేక ఇప్పుడు పోతున్నారు అనుకో, అప్పుడు పోలేక 10వ తరగతి అంత చదివి కానిస్టేబుల్ ఉద్యోగాల్లో పాస్ అయినటువంటి మన పోరగాళ్ళు మన కానిస్టేబుల్ పోయి వీళ్ళని తుటా కాలుస్తుంటే మనోళ్ళు కాల్చుకొని సస్తా ఉంటే 16 మంది మృతి, 20 మంది మృతి, 40 మంది వాళ్ళని దావాలి. అగ్రనాయకుడు చావాడు, అగ్రనాయకుడు ఇక్కడ ఆఫీసర్ ఎవరు చచ్చిపోడు, ఎవరు చచ్చిపోతారు? అనారోగ్యంతో చచ్చిపోయిండ ఆర్కే, అనారోగ్యంతో చచ్చిపోయిన వాళ్ళంతా, అగ్రనాయకత్వం అంతా అనారోగ్యంతోనే చచ్చిపోతుంది వాళ్ళ దాంట్లో. మన పోరగాలే తుట్టుకున్న ఎన్కౌంటర్లో చచ్చిపోయి ఉంటారు. కానీ అంటే ఆ రకంగా 2 రకాల చచ్చిపోయేటోళ్ళు వీళ్ళే ఉంటారు. 2026 నాటికి మావోలు కనుమరుగయ్యేనా? దేశంలో 2026 నాటికల్లా మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే అది సాధ్యమవుతుందా కాదా అని చెప్పేసి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక ఉగాదికి గద్దర్ అవార్డులు. సో ఇది ఈ వార్తను క్షుణ్ణంగా విశ్లేషించండి ఒకసారి. ఈ వార్తకు సంబంధించి ఉగాదికి గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో బట్టి వెల్లడి. ఇక ఏర్పాట్లు చేయాలని సభ్యులు, అధికారులకు ఆదేశాలు. జాతీయ స్థాయి తరహాలో నిర్వహించాలని సూచిస్తున్నారు. టీటీడీపీ పునర్నిర్మాణం ఆ దిశగా చర్చలు జరుపుతున్నాం. తెలంగాణలో 1 నేను అందుకే మావోయిస్టులకు కూడా ఒక పిలుపునిస్తా ఉన్నా. సోదరులారా, మీరు అడవిలో ఉండి ఉద్యమం ఏం చేయలేరు ఈ పరిస్థితిలో. బీసీ ఉద్యమంలోకి రండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేద్దాం.
ఇటువైపు రండి, బీసీ ఉద్యమంలోకి రండి, ప్రజాస్వామ్యయుతంగా ఓటుతోని అంతే ఈ వర్గాలను బాగు చేద్దాం రండి. బుల్లెట్ వద్దు బ్యాలెట్ మీరు అంతగానం కొట్లాడుతుంటే కూడా ఇక్కడ ఓబీసీల చేతిలో భూమి లేదు, లేదు. ముస్లింల చేతిలో 1% భూమి, 44% భూమి అప్పర్ క్యాస్ట్ హ్యాండ్లోనే ఉంది. ఇంకా మీరు ఆడ కొట్లాడితే ఎట్లన్నా ఈడికి రండి. బుల్లెట్ వదిలేసి బ్యాలెట్కి రండి. గ్రామసభ నిర్ణయమే ఫైనల్, అనవసర రాజకీయాలొద్దు, ప్రతి ఒక్కరికి ఇందిరా ఆత్మీయ భరోసా. ఇక కూలీ భరోసాను విఫలం చేసేందుకు కుట్ర. సొంత భూమి లేని ఉపాధి కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక చేయూత. మంత్రి దనసరి సీతక్క మాట్లాడింది. రైట్గా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ అంగీకరించిన ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్. సింగపూర్లో సీఎం బృందం 2వ రోజు పర్యటన. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ సీలింగ్ ల్యాండ్స్, ప్రభుత్వానికి పోవాల్సిన ల్యాండ్స్ వాళ్ళ కుటుంబం కొట్టేసి వెలిమల తండకాడు వచ్చింది కదా. ఏ పత్రికలో రాలే, ఎందుకు రాలే? పత్రికలకు యాడ్స్ ఇచ్చే శ్రీనివాసరెడ్డి కాబట్టి రాయొద్దు అన్నట్టు. రాస్తే మళ్ళీ నువ్వు అటెండ్ రాసినావు అంటారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడి రేపు నమస్తే తెలంగాణ ఎట్లుంటుందో చూడండి లెక్కగా. ఎట్లనా ఉండని, నేను నిజం మాట్లాడుతున్నా, నేను అబద్ధం మాట్లాడతలేను. వాస్తవాలు నేను నిజమే మాట్లాడుతున్నా, అబద్ధం అయితే మాట్లాడతలేను. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ అంగీకరించిన ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్. సింగపూర్లోని సీఎం బృందం 2వ రోజు పర్యటన. రూపాయలు 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం. డేటా సెంటర్ల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పి సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఎస్, రాహుల్ గాంధీ గారు ఈ దేశం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుండో, వరంగల్లో బహిరంగ సభ ఫిబ్రవరి 2 తారీఖున వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభ పెట్టి ఈ ప్రజలకు నేను చెప్పబోతా ఉన్నా. మూసీ సుందరీకరణకు ఓకే, కానీ పేదల ఇల్లు కూల్చకుండా చేయాలి. కేంద్ర పథకాలన్నీ రాష్ట్రంలో అమలు అయినా గ్రామాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. బీఆర్ఎస్ బాటలోని కాంగ్రెస్, టీబీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక వార్త. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి పత్రికలోని వార్తలు. ఇక నాకు మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. నేను వరంగల్లో 2-3 రోజులు అందుబాటులో ఉంటా సోదరులారా. వరంగల్లో బహిరంగ సభ కార్యక్రమాల దాంట్లో ఉంటాం. ఇక బీసీల ఏకైక ప్రింట్ మీడియాగా ఉన్నటువంటి సూర్య దినపత్రిక, ఈ పత్రికకు యాడ్ ఇవ్వమంటేనేమో అట్లా బీసీలో ముచ్చట రాస్తుంది, అట్లా ఇట్లా ఒప్పుకుంటాం, ఇట్లా ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా మిగతా వార్తలన్నింటినీ కూడా దయచేసి ప్రజలారా ఎక్కువ మందికి షేర్ చేయండి. వాస్తవాలని తెలుసుకోవాలి, వాస్తవాలని మాట్లాడాలి. అలాగే అది ఏ తండాకాడనో శ్యామ్ని పంపిస్తా ఉన్నా, వెలిమల తండాకాడికి శ్యామ్ని పంపిస్తూ ఉన్నా. జరిగిన వాస్తవాన్ని ఈ ప్రజాక్షేత్రం ముందు పెట్టబోతా ఉన్నాం. అలాగే క్యూ న్యూస్ ఎప్పుడు కూడా, క్యూ న్యూస్ కానీ శనార్థి తెలంగాణ కానీ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతుంది. మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో నేను ఉండొచ్చు, మా సుదర్శన్ లేడు, శ్యామ్ లేడు, పత్రికలు లేవు, పార్టీతో సంబంధం లేదు. ఒకవేళ తిన్మార్మలను తప్పు చేస్తే కూడా వీళ్ళు వార్తగా చెప్పాలి. సో అందుకోసమని సోదరులారా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి మోసాలని, ఈ అట్టడుగు వర్గాలకు అందాల్సినటువంటి అంశాలను అందకుండా చేస్తున్నటువంటి కుట్రలను ఖతం చేస్తూ బీసీ సోదరులారా, భారీ స్థాయిలో ఫిబ్రవరి 2 తారీఖు ఆదివారం రోజు మీరంతా సంసిద్ధంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. థ్యాంక్ యూ.